గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా 13,56,000 విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను అపహరించుకుపోయారు. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ చోరీకి గురైన స్టాంప్ పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. బుధవారం విధులు ముగిసిన తర్వాత సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లారు. ఇక గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు రాగా ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంపు పేపర్ల బండిలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు చాలా పక్కా ప్రణాళికలతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. వేలిముద్రలు దొరకకుండా గ్లౌజ్ ధరించి పని పూర్తయ్యాక వాటిని అక్కడే పడేసి వెళ్లారు. ఈ ఘటనపై జిల్లా రిజిస్టర్ గోపాలకృష్ణమూర్తి స్పందించారు. చోరీకి గురైన స్టాంపు పేపర్ల మొత్తం విలువ 13,56,300 రూపాయలని ఆయన నిర్ధారించారు. దొంగతనానికి గురైన సీరియస్ నెంబర్లో ఉన్న స్టాంపు పేపర్లను ప్రజలు ఎవరూ కొనవద్దని, వాటితో లావాదేవీలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ నెంబర్ల స్టాంపులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు గాని సమీపంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి గాని సమాచారం అందించాలని కోరారు.